నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. ఈ దేశాన్ని ఒక వికృతమైన పార్టీ పరిపాలిస్తోందని, ఆ పార్టీని కాదని, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని ఏఐసిసి పరిశీలకుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం రాంచీలో సీఎం హేమంత్ సోరెన్ను కాంగ్రెస్ కీలక నేతలతో కలిసి చర్చలు జరిపారు. తదుపరి ఇండియా కూటమి నేతలు అంతా కలిసి గవర్నర్ను సంప్రదించి సంఖ్యాబలాన్ని వివరించారు. ఈ రోజు సాయంత్రం రాంచీలోని హోటల్ చాణక్యలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని వికృత పార్టీ చూస్తోందన్నారు. అటువంటి విచ్ఛిన్నకర పార్టీని కాదని, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు గట్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యేలను కోరారు. ఈ సమావేశంలో కూర్చున్న వాళ్ళు అదృష్టవంతులు. ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని బలంగా ఆశించారు. ఆశించిన అందరికీ సీట్లు దొరకలేదని అన్నారు. కానీ రాజకీయాల్లో పనిచేయడం ఒక ఎత్తైతే కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం అదృష్టం అనుకోవచ్చని వివరించారు. ఎందుకంటే ఈ పార్టీ దేశాన్ని వలస పాలన నుంచి విముక్తి చేస్తుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం, ప్రదేశ్ కాంగ్రెస్ కూటమి పక్షాన మీ అందరినీ అభినందిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ ఇన్ఛార్జ్ సిరివెల్ల ప్రసాద్, ఏఐసిసి సెక్రటరీ గులాం అహ్మద్ మీర్, పార్టీ సీనియర్ పరిశీలకుడు పిసిసి ప్రెసిడెంట్ కేశవ్ మహాతో తదితర నాయకులు పాల్గొన్నారు.